హాయ్ ఫ్రెండ్స్, 4 మార్చ్ 2022 సాయంత్రం 4:55 స్పేస్లో ఒక మిస్టీరియస్ ఆబ్జెక్ట్ మూన్ వైపుకు వెళ్తూ ఉండటం సైంటిస్టులు గమనించారు. అదేంటో తెలుసుకునే లోపే ఆ ఆబ్జెక్ట్ మూన్ని ఢీకొట్టడం కూడా జరిగిపోయింది. ఈ కొలిజన్లో రిలీజ్ అయిన ఎనర్జీ ముంబై లాంటి మహానగరాన్ని కూడా నామరూపాలు లేకుండా చేయగలదు. ఒక్కసారి ఆ ఎక్స్ప్లోజన్ చూడండి. ఇది చూడడానికి నార్మల్ ఎక్స్ప్లోజన్ లాగే కనిపిస్తుంది. ఇంతకుముందు ఇలాంటివెన్నో ఎక్స్ప్లోజన్స్ మూన్ మీద జరిగాయి, కానీ ఇది మాత్రం సైంటిఫిక్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఈసారి మూన్ మీద ఒకేసారి 2 క్రేటర్స్ ఏర్పడ్డాయి. అవి ఎంత పెద్దవి అంటే వాటిల్లో 4 పెద్ద పెద్ద స్కూల్ బస్సెస్ పట్టేస్తాయి. నాసా సైంటిస్ట్ దీని గురించి స్టడీ చేసినప్పుడు ఇది చైనాకి సంబంధించిన ఒక రాకెట్ బూస్టర్ అని తెలిసిందే. మూన్ మీద పూర్తి కంట్రోల్ కోసం చైనా ఈ రాకెట్ బూస్టర్ని పంపించింది. రైవల్ కంట్రీస్ యొక్క స్పేస్ వార్లో ఇలాంటి మూన్ ఎక్స్ప్లోజన్స్ చాలాసార్లు జరిగాయి. నాసా యొక్క అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ప్రకారం చైనా మూన్ మీద కొన్ని ఏరియాస్ని కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు ప్లానింగ్ చేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ప్లానింగ్లో మొదటి అడుగు విజయవంతంగా పూర్తి చేశారు. నిజానికి 2019లో జరిగిన దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అప్పుడు చైనా చేంజ్ 4 అనే స్పేస్ క్రాఫ్ట్ని మూన్ యొక్క అవతలి భాగాన విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఆ భాగం భూమి నుంచి కనిపించదు. ఆ భాగంలో మొదటిసారి ల్యాండ్ చేసిన ఘనతని చైనా సాధించింది. ఈ సక్సెస్ తర్వాత వెంటనే రష్యాతో చేతులు గడిపి 2030 కల్లా 2 మూన్ మిషన్స్ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేసింది. అవేంటంటే 2026లో మూన్ సౌత్ పోల్లో సక్సెస్ఫుల్ ల్యాండింగ్తో పాటు 2027 కల్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా ల్యూనార్ రీసెర్చ్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి తయారీ జరుగుతోంది. ఈ 2 దేశాలు కూడా అమెరికాకి ప్రత్యర్థులు. అందుకే ఈ ప్లానింగ్ చూసి అమెరికా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయింది. ఈ మిషన్ ద్వారా చైనా మూన్ కంట్రోల్ పొందాలి అనుకుంటోందని అమెరికా నింద వేసింది. అయితే అమెరికా ఇలా చేయటం మొదటిసారి కాదు. మరి అమెరికా దీన్ని ఆధారంగా చేసుకుని చైనా మీద ఇంత పెద్ద నింద వేసింది. అన్ని దేశాల కంటే ముందు అమెరికానే స్పేస్ డామినేషన్ కోసం ప్రయత్నించింది. మూన్ డిస్ట్రాయ్ చేయడానికి కూడా ప్లాన్ చేసింది. చంద్రుడి మీద న్యూక్లియర్ బాంబ్ పేల్చే ప్లాన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. 1950లో రష్యా యుఎస్ఏల మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. ఆ రోజుల్లో 2 దేశాల మధ్య స్పేస్ కాంపిటీషన్ కూడా ఉండేది. అప్పుడు రష్యా అమెరికా కంటే కొంచెం ముందంజలో ఉంది. ఎందుకంటే స్పేస్లోకి మొదటి హ్యూమన్ యూరీ గగారిన్ని రష్యానే పంపించింది. ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ స్పుత్నిక్ 1ని రష్యా లాంచ్ చేసింది. ఇలాంటి చాలా మైల్ స్టోన్స్ని రష్యా అచీవ్ చేస్తూ వచ్చింది. సాల్యూట్ 1 స్పేస్ స్టేషన్ని కూడా అమెరికా యొక్క స్కైలాబ్ కంటే 2 సంవత్సరాల ముందే లాంచ్ చేసింది. ఈ విషయం అమెరికాకి అస్సలు నచ్చలేదు. అందుకే యుఎస్ గవర్నమెంట్ మ్యాసివ్ యాక్షన్ తీసుకోవడానికి నిర్ణయించుకుంది. ప్రపంచంలో ఆధిపత్యం కోసం అమెరికా మూన్ మీద న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ చేయడానికి సిద్ధమైంది. 1958లో లియోనార్డ్ రైఫిల్ అనే ఫిజిసిస్ట్ ప్రాజెక్ట్ A119 అనే సీక్రెట్ మిషన్ కోసం అపాయింట్ చేశారు. రీఫిల్ ప్లాన్ చాలా సింపుల్గా ఉండింది. అదేంటంటే మూన్ సర్ఫేస్ మీదకి ఒక న్యూక్లియర్ వెపన్ని పంపి ఎక్స్ప్లోర్ చేయటమే రీఫిల్ ప్లాన్. కానీ ఈ ప్రాజెక్టు మొదలై కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఈ ఎక్స్ప్లోజన్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని యుఎస్ఏకి అర్థమైంది. ఎలా అంటే ఒకవేళ అమెరికా ఈ ప్లాన్ని అమలు చేస్తే రష్యా కూడా రంగంలోకి దిగుతుంది. రష్యా దగ్గర ప్రపంచంలోని అత్యధిక న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అప్పుడు స్పేస్ వార్ మొదలవుతుంది. ఈ వార్ జరిగితే అమెరికా ఖచ్చితంగా ఓడిపోతుంది. అందుకే అమెరికా ఈ ప్లాన్ని ఆపి కన్స్ట్రక్టివ్ మిషన్స్ వైపు మొగ్గు చూపింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం వల్ల ఈ రోజుల్లో అమెరికా స్పేస్ సూపర్ పవర్గా మారింది. నార్మల్గా ఆ సమయంలో నాసా మూన్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంది. అదే సమయంలో మనసు మార్చుకొని మూన్ పైకి వెళ్ళాలి అని నాసా నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అంతవరకు ఏ దేశం కూడా మూన్ పై అడుగు పెట్టలేదు. కనీసం మూన్ పైన అడుగు పెట్టాలి అనే ఆలోచన కూడా ఏ దేశానికి రాలేదు. దాంతో అపోలో మిషన్ పనులు మొదలయ్యాయి. వేరే ఏ దేశానికి కూడా మూన్ని డిస్ట్రాయ్ చేసే ఆలోచన రాకుండా ఉండాలి అని అమెరికా చాలా తెలివిగా 134 దేశాలతో ఔటర్ స్పేస్ ట్రీటీని సైన్ చేయించుకుంది. ఈ ట్రీటీ ప్రకారం ఏ విధమైన మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ స్పేస్లో ఉపయోగించడం నేరమే. అలాగే మూన్ మరియు స్పేస్ విషయంలో ఏ ఒక్క కంట్రీ కూడా పూర్తి కంట్రోల్ ఉండదు. రీసెర్చ్ మరియు ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి అన్ని దేశాలకు కూడా సమాన హక్కులు ఉంటాయి. అయితే ఈ ట్రీటీలో ఉన్న అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే స్పేస్లో చాలా ప్రమాదకరమైన ఒక విషయాన్ని పట్టించుకోలేదు. ఆ ప్రమాదం ఇంకేదో కాదు, స్పేస్ డెబ్రీ. ఔటర్ స్పేస్ ట్రీటీలో కూడా స్పేస్ డెబ్రీ పైన ఎలాంటి రెగ్యులేషన్ కూడా లేదు. అందువల్ల ఈరోజు ఎర్త్ లోయర్ ఆర్బిట్లో
13 కోట్ల కంటే ఎక్కువ స్పేస్ డెబ్రీ ఉంది. ఇవి ఒక బుల్లెట్ స్పీడ్తో ఆర్బిట్లో తిరుగుతూ ఉన్నాయి. ఈ స్పేస్ డెబ్రీ కారణంగా ఇంతవరకు 630 స్పేస్ కొలిజన్స్ జరిగాయి. కేవలం నాసా యొక్క రాకెట్ బాడీస్ 47 సార్లు మూన్ని ఢీకొట్టాయి. దాంతో మూన్ మీద ఎన్నో క్రేటర్స్ ఫామ్ అయ్యాయి. అందుకని ఈ స్పేస్ డెబ్రీని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని స్పేస్ ఏజెన్సీస్ చర్చించుకుని ఒక సొల్యూషన్ కనిపెట్టాయి. అవేంటంటే పాత శాటిలైట్స్ చివరి దశలో ఉన్నప్పుడు భూమి మీద ఉండే ఐసోలేటెడ్ ప్రాంతంలో పడేలా చేయాలి అని నిర్ణయం తీసుకున్నాయి. ఆ ఐసోలేటెడ్ ప్రాంతంలో ఎలాంటి జీవనం కూడా ఉండకూడదు. సైంటిస్టులు అలాంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. దాని పేరు పాయింట్ నెమో. ఈ పాయింట్ పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉంటుంది. ఈ పాయింట్ నుంచి 2700 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి ల్యాండ్ మార్క్స్ కూడా లేదు. అలాగే నీటిలో లైఫ్ ఉండే ఛాన్సెస్ కూడా లేవు. ఈ లొకేషన్ సదర్న్ పసిఫిక్ గైర్ అనే ఓషన్ కరెంట్ యొక్క సెంటర్ పాయింట్. అందువల్ల అక్కడ న్యూట్రియంట్ రిచ్ వాటర్ ఫ్లో అవ్వట్లేదు. అందుకే స్పేస్ డెబ్రీని ఇక్కడ డంప్ చేయాలి అని స్పేస్ ఏజెన్సీస్ నిర్ణయం తీసుకున్నాయి. ఇంతవరకు దాదాపు 260 స్పేస్ క్రాఫ్ట్స్ని ఈ లొకేషన్లో డంప్ చేశారు. కానీ దీంట్లో కూడా ఒక కండిషన్ ఉంది. అదేంటంటే చివరి వరకు మనిషి కంట్రోల్లో ఉండే శాటిలైట్స్ మాత్రమే ఈ ప్రాసెస్ ద్వారా పాయింట్ నెమో డంప్ చేసే అవకాశం ఉంది. కానీ శాటిలైట్స్తో పాటు స్పేస్లోకి వెళ్లే రాకెట్ బూస్టర్స్ స్పేస్లోనే ఉండటం వల్ల వాటి కోసం ఇంకో కొత్త మెథడ్ ఆలోచించారు. ఈ మెథడ్ ద్వారా నాసా యొక్క JPL అంటే జెట్ ప్రపల్షన్ ల్యాబ్ సాఫ్ట్వేర్స్ ఆర్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ప్రాజెక్టు ప్లూటోని యూజ్ చేసి స్పేస్ డెబ్రీ యొక్క ట్రాజెక్టరీని ప్రిడిక్ట్ చేస్తారు. ఈ మెథడ్ని వాడే చైనా రాకెట్ బూస్టర్ మూన్ మీద కొలైడ్ అవ్వడాన్ని ప్రిడిక్ట్ చేశారు. 2017లో కొంతమంది ఆస్ట్రోనామర్స్ భూమికి దగ్గరగా ఒక అన్నోన్ ఆబ్జెక్ట్ ట్రావెల్ అవుతూ ఉండడం గమనించారు. వాళ్ళు ముందుగా దాన్ని టెలిస్కోప్తో అబ్జర్వ్ చేశారు. అది స్పేస్ ఎక్స్ లాంచ్ చేసిన ఫాల్కన్ 9 యొక్క రాకెట్ బూస్టర్ అని తెలిసింది. నాసా డిస్కవర్ శాటిలైట్ని లాంచ్ చేయడానికి ఈ రాకెట్ బూస్టర్ని ఉపయోగించారు. ప్రాజెక్ట్ ప్లూటో సాఫ్ట్వేర్ దాని ట్రాజెక్టరీని ప్రిడిక్ట్ చేసిన తర్వాత దాని కన్క్లూజన్ తప్పు అని ప్రూవ్ అయింది. ఈ సాఫ్ట్వేర్ రాకెట్ బూస్టర్ని తాకి రిటర్న్ వచ్చిన రేడియో వేవ్స్ని క్యాప్చర్ చేసింది మరియు ఆ సిగ్నల్స్ ఆధారంగా చేసుకుని వేరువేరు టైం ఫ్రేమ్స్లో దాని వెలోసిటీ డిస్టెన్స్ని క్యాల్కులేట్ చేసింది. ఆ తర్వాత ఆ డేటాని ఆధారంగా చేసుకుని ఒక ట్రాజెక్టరీని ప్రిడిక్ట్ చేసింది. ఫ్యూచర్లో ఈ రాకెట్ బూస్టర్ యొక్క పాత్ ఎలా ఉంటుంది అని ప్రిడిక్ట్ చేస్తుంది. అప్పుడు ఈ బూస్టర్ స్పేస్ ఎక్స్ కాకుండా చైనా యొక్క లాంగ్ మార్చ్ 3C రాకెట్ పాత్తో మ్యాచ్ అవుతుంది. ఈ రాకెట్ ద్వారా చైనా చేంజ్ 5T1 అనే శాంపుల్ స్పేస్ క్రాఫ్ట్ టెస్టింగ్ కోసం మూన్ పైకి పంపించింది. ఈ రాకెట్ బూస్టర్ ఐడెంటిఫికేషన్ జరిగిన తర్వాత దీని ఫ్యూచర్ ట్రాజెక్టరీస్ మీద ఫోకస్ చేశారు. ఇది భూమి చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంది. ఒకవేళ ఈ రాకెట్ బూస్టర్ ఇలానే తన ఆర్బిట్లో తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా మూన్ ఢీకొడుతుంది. ప్రిడిక్షన్ ప్రకారం మార్చి 2022లో ఈ రాకెట్ బూస్టర్ మూన్ యొక్క హెడ్జ్ స్ప్రంగ్ క్యాటర్కి దగ్గరలో ఢీకొట్టాల్సి ఉంది. నిజానికి అదే జరిగింది. కొలిజన్ తర్వాత దాని ఇంపాక్ట్ చెక్ అండ్ స్టడీ చేసేందుకు నాసా లూనార్ రీకొనైసెన్స్ ఆర్బిటర్ని పంపించింది. ఈ ఆర్బిటర్ మూన్ చుట్టూ ఆర్బిట్ చేస్తూ దాని ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసి భూమికి పంపిస్తుంది. అయితే ఈ కేసులో LRO కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ని సైంటిస్టుల ముందు పెట్టింది. అదేంటంటే ఈ కొలిజన్ జరిగిన సైట్ ప్రెడిక్టెడ్ సైట్కి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలా ఎందుకంటే ఆబ్జెక్ట్స్ స్పేస్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అవి సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుని థర్మల్ రేడియేషన్స్ ఫోటాన్స్ ద్వారా ఎమిట్ చేస్తాయి. ఈ ఎమిషన్ వల్ల ఆబ్జెక్ట్ ఎనర్జీతో పాటు స్పీడ్ కూడా తగ్గిపోతుంది. అందుకే రాకెట్ బూస్టర్ ప్రెడిక్టెడ్ సైట్ కంటే ముందే కొలాడైంది. దీన్ని ఆస్ట్రోనామర్స్ యార్వోక్స్కీ ఓకీఫ్ రెడ్విక్స్ ప్యాడక్ ఎఫెక్ట్ అని అంటారు. ఇప్పుడు వారికైతే మొదటి ప్రాబ్లం సొల్యూషన్ కనిపించింది. కానీ సెకండ్ ప్రాబ్లం మీద దృష్టి పెట్టినప్పుడు సైంటిస్టులు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయారు. నాసా తీసుకున్న నిర్ణయం వల్ల మనిషిని మూన్ పైన ల్యాండ్ చేయగలిగారు. ఇక్కడ ఆస్ట్రోనామర్స్ యొక్క ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ కొలిజన్ వల్ల మూన్ పైన 2 క్రాటర్స్ ఫామ్ అయ్యాయి. ఇంతవరకు మూన్ ఢీకొట్టింది ఏది కూడా 2 క్రేటర్స్ని ఫామ్ చేయలేదు. రాకెట్ యొక్క 2 సైడ్స్లో హై మాస్ కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు అని సైంటిస్టులు భావించారు. అందువల్లే కొలిజన్ సమయంలో 2 క్రేటర్స్ ఫామ్ అయ్యాయి. లేదా క్రాష్కి ముందే రాకెట్స్ 2 ముక్కలుగా విరిగి ఉండొచ్చు. ఈ విషయం గురించి చైనాను ప్రశ్నించినప్పుడు వాళ్ళు మాట మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. చైనా యొక్క ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ వాంగ్ వెన్బిన్ ఈ ఘటనకి సంబంధించి ఎలాంటి సరైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం లేదు. చైనా రాకెట్ బూస్టర్ ఎప్పుడో ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చి డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పుకుంటూ వచ్చాడు. చైనా నుంచి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం మూర్ఖత్వమే. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకునే విషయంలో చైనా ఎప్పుడూ వెనకడుగే వేస్తుంది. చైనా వెనకడుగు వేస్తున్నప్పటికీ స్పేస్ డెబ్రీని తగ్గించేందుకు ఇండియా రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ఈ ప్రాసెస్లో స్పేస్ ఎక్స్ రాకెట్స్ లాంటి రీయూజబుల్ రాకెట్స్ని డిజైన్ చేస్తున్నారు. ఇది ఇండియాకి మరింత గౌరవం పెంచే విషయం అని చెప్పాలి.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.